పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి? ఇదేంటి అనుకుంటున్నారా? పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందే కంటే సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం ఈ పెరటి కోళ్ల పెంపకం. అయితే కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటుకోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. రాను రాను ఇవి కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా ఇప్పుడు పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతి అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితో పాటు కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా ఉంది. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే లాభాలు రావడం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వీటి పెంపకంలో కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. పెరటి కోళ్ల పెంపకం మన భారతదేశంలో అనాదిగా వస్తున్నప్పటికీ కూడా పెరటి కోళ్ల తోటి ముఖ్యంగా మన దేశావళి కోళ్ళు చూసినట్లయితే ఎముకలు ఎక్కువ, మాంసం తక్కువ, దానితో పాటు గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం, సంవత్సరానికి చూసుకుంటే దాదాపు 35 నుండి 45 గుడ్ల ఉత్పత్తి రావడంతో ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మాంసకృతుల లోపము, పౌష్టికాహారం లేకపోవడం, సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈ మాంసకృతుల లోపంతో అనేక మంది కూడా అనారోగ్య సమస్యలు ఎదురుకావడం జరుగుతుంది. భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 140 మిలియన్ల గుడ్ల ఉత్పత్తి ఉన్నప్పటికీ, అలాగే ఈ యొక్క మాంస ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్స్ల మాంస ఉత్పత్తి అయినప్పటికీ కూడా వినియోగం చూసుకుంటే సరాసరి సంవత్సరానికి సగటున ఒక మనిషి వచ్చి గుడ్ల వినియోగము 101, మరి 7.5 కేజీల వరకు కూడా మాంసం అనేది వినియోగం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకంలో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళ చూసినట్లయితే రాజశ్రీ కానీ, అలాగనే వనరాజ, గ్రామప్రియ, వనశ్రీ, గ్రామశ్రీ అని రకరకాలైనటువంటి కోళ్ళని యొక్క అభివృద్ధి పరచడం జరిగినది. ఈ కోళ్ళు మన యొక్క నాటుకోళ్ళు ఎలాగ దేశావళి కోళ్ళు పెరట్లో పెరుగుతూ ఇవి దాదాపు 140 గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది సంవత్సరానికి. ఇవి 35 నుండి 45 గుడ్లు ఉత్పత్తి చేస్తే దేశావళి, అదే యొక్క అభివృద్ధి పరచబడినటువంటి ఈ రాజశ్రీ రకమే కానీ, గ్రామప్రియ కానీ, వనశ్రీ అనేటువంటి రకాల కోళ్ళు 140 గుడ్ల పైనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇంకోటి గుడ్డు యొక్క పరిమాణం చూసినట్లయితే ముఖ్యంగా గుడ్డు పరిమాణం మన యొక్క తెల్లకోడి గుడ్డు సైజులో ఉండడం, ఈ యొక్క తెల్లకోడి గుడ్డు సైజు వచ్చేసరికి 50 నుండి 55 గ్రాములు అదే పరిమాణంలో ఉండడము, గోధుమ రంగు ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి కోళ్ళను గాక గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో పెంచుకున్నట్లయితే పుష్కలమైనటువంటి గుడ్ల లభ్యతతో పాటు మాంసం కూడా మంచి లభ్యమై పౌష్టికాహార సమస్యని తీర్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేసుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి మనము యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రామప్రియనే కానీ, అలాగనే రాజశ్రీ లాంటి రకాలే కానీ, వనశ్రీ అనేటువంటి రకాలే కానీ గ్రామీణ ప్రాంతాలు మాంసం కొరకు లేకపోతే గుడ్ల కొరకు అంటే 2 రకాలుగా కూడా వీటిని పెంపకానికి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కనుక ఒకవేళ మాంసం కొరకు గ్రామీణ ప్రాంతాలు ఒకవేళ పెంపకం చేసుకోవాలంటే బాయిలర్ ఫీడు మనం దాదాపు 5 నుండి 6 వారాల వరకు అందించవలసి ఉంటుంది. అలాగనే ఒకవేళ గుడ్ల కొరకు పెంచుకోవాలనుకుంటే లేయర్ స్టార్టర్ ఫీడు మనం ఒక 6 వారాల దాకా కూడా అందించవలసి ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే ముఖ్యంగా బ్రాయిలర్ మాంసం కొరకు
ఎందుకంటే ఈరోజు మార్కెట్ డిమాండ్ పరంగా చూసుకుంటే నాటుకోళ్ళకు వచ్చి దాదాపు మాంసానికి గ్రామీణ ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉన్నది. ఈ అధిక డిమాండ్ ఉన్న వృత్యా ఇంకోటి దాదాపు 1.5 లోపల ఉన్నటువంటి కోడి శరీర బరువు ఏదైతే లోపల ఉంటుందో ఆ యొక్క కోళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అధిక మొత్తంలో కూడా ఇష్టపడడం జరుగుతుంది. కనుక ఆ యొక్క బరువును పొందాలంటే దాదాపు ఒక 14 నుంచి 16 వారాలనే ఈ యొక్క 1.5 కేజీ లోపల రావడం వల్ల కూడా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగం కూడా దీన్ని చేసుకున్నట్లయితే మంచి అదనపు ఆదాయం అనేది ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒకవేళ లేదు గుడ్ల కొరకు మేము పెంచుకోవాలనుకుంటే గుడ్ల కొరకు పెంచుకున్నటువంటి రైతాంగం వచ్చేసి దాదాపు 6 వారాల వరకు కూడా మనం ఈ యొక్క బూడర్ షెడ్లో పెంచుకోవాలి. ఆ బూడర్ షెడ్లో పెంచుకునేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ఆ యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క షెడ్ అనేది దాదాపు ఇది సాంద్రత పద్ధతిలో అంటే ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఫీడ్ ఇంతవరకు చెప్పినట్టు ఒకవేళ మనము ఈ యొక్క లేయర్ కోళ్ళ కొరకు పెంచుకున్నట్లయితే లేయర్ స్టార్టర్ ఫీడ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. వాటిని తీసుకొచ్చుకొని 6 వారాల దాకా పెట్టుకొని ఆ తర్వాత బయట మన యొక్క ఉన్నటువంటి పరిసరాలను బట్టి మన యొక్క బయటలో ఉన్నటువంటి మనకు స్పేస్ ఎంత ఉన్నది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో వచ్చేసి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లాంటిది వనశ్రీ కానీ లేకపోతే రాజశ్రీ లాంటి కోళ్ళని కానీ గ్రామప్రియ లాంటి కోళ్ళని కాక పెంచుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో దాదాపు వచ్చేసి 1000 కోళ్ళ వరకు కూడా ఈ బ్యాక్యార్డ్ కోళ్ళను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెరట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క స్పేస్ని బట్టి అంటే దాదాపు వచ్చేసి ఆ పెరట్లో ఉన్నటువంటి గడ్డినే కానీ అవి ఏవైతే చెదలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకొని పెరగడం జరుగుతుంది. పెరటి కోళ్లలో చాలా రకాలున్నాయి. గుడ్ల ఉత్పత్తితో పాటు మాంసం ఉత్పత్తికి కూడా పెంచుతున్నారు. అయితే కోళ్ల పెంపకం చేపట్టేవారు తొలి దశ నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రోగాలు కోళ్ల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. కాబట్టి వీటి నివారణకు ముందస్తు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్. వీటికి చేయవలసింది ఏంటంటే ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క వ్యాధులైనటువంటి ప్రబలిత ఉంటాయి కనుక ముఖ్యంగా వచ్చేసి కొక్కరత తెగులు సంబంధించి గంబోర కానీ ఆ తర్వాత వచ్చేసి కోళ్ళలో వచ్చేసి మసూచి లాంటి వ్యాధులు లాంటి ప్రబలే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ యొక్క వ్యాధులు రాకుండా ఎందుకంటే ఈ కోళ్ళల్లో ఇప్పుడు విరివిరిగా ఈ టీకాలన్నీ లభ్యత ఉంది కనుక ఈ యొక్క కోళ్ళల్లో వచ్చేసి ఊరు కోళ్ళల్లో ఈ 3 టీకాలు వేసుకున్నట్లయితే రోగాల నివారణ నుండి కూడా మనం బారిన పడకుండా కోళ్ళను కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7వ రోజు స్థలకే లసోటా టీకా ఇది యొక్క కళ్ళల్లో వేసేటువంటి డ్రాప్ అంటే కంటిలో చుక్క వేసుకోవచ్చు. ఆ తర్వాత 14వ రోజు చూసుకున్నట్లయితే గంబోర టీకాను వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు గంబోర టీకా మళ్ళీ బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు లసోటా ఈ యొక్క టీకాలు బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత 28వ రోజు మసూచి కానీ అమ్మ తల్లి సంబంధించిన టీకాని 28వ రోజు ఇచ్చేసి ఆ తర్వాత 42వ రోజు ఈ యొక్క కొక్కర రోగానికి సంబంధించిన టీకానే ఇవ్వవలసి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా కోళ్ళు వచ్చేసి పెరట్లో పెరుగుతాయి కనుక ఈ పెరట్లో లభ్యమైనటువంటి వాటర్ ఏదైతే కొంత మురికి నీరు అనేవి తాగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ముఖ్యంగా పరాన్న జీవుల బెడత గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని నివారణ కొరకు మనము ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి కంటే ముందే దాదాపు మనం ఒక 2 నెలలకోసారి నెలకు కానీ 2 నెలలకోసారి కానీ ఈ యొక్క డీవార్మింగ్ మందులు ఏవైతే పరాన్న జీవులు లోపల వచ్చేసి ఈ యొక్క నులి పురుగులే కానీ పురుగుల ఉత్పత్తి అయ్యేసేసి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే శరీర పెరుగుదల అనేది రాకుండా ఇవి నివారిస్తుంది కనుక వాటి పరాన్న జీవుల బెడత నివారించుకోవడానికి వాటి శరీరంలో ఉన్న వాటిని బయటికి పంపించడం కొరకు మనం మామూలుగా వచ్చేసి ఈ నటల మందులు అనేవి విరివిరిగా దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి పైపర్జీనే కానీ ఆ తర్వాత ఆల్బెండజోలే కానీ మెబెండజోల్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క నులిపూరుల నివారణ కొరకు వీటిని పొడి మందును నీళ్ళలో వేసుకొని కలుపుకొని బాగా గ్లాసులు వేసి కలిపేసి ఒక సిరంజి తీసుకొని 0.5 ml వరకు కూడా ఒక్కొక్క కోడికి తాగించినట్లయితే మనం ఈ యొక్క పరాన్న జీవుల బెడత అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్యార్డ్ పౌల్ట్రీ రేరింగ్ చేయాలన్నటువంటి ఆసక్తి కలిగిన రైతులను వారిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారిని భుజము తట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క NLM కింద కూడా నేషనల్ లైవ్ స్టాక్ జాతీయ ఈ యొక్క మిషన్ ప్రోగ్రామ్ కింద కూడా ఇక 50 లక్షల వరకు కూడా దీంట్లో ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫండింగ్లో 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నది. మిగతా 50% అంటే 25 లక్షల వరకు మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ప్రతిభా బయోటెక్ కొక్కొలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
మంచును తేమగా ఉపయోగించుకొని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పు ధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ పంటకు చాలా చోట్ల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. రబీ కాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుతుండగా తెలంగాణలో మాత్రం 1,20,000 హెక్టార్లలోనే సాగవుతోంది. ప్రస్తుతం పూత దశ నుండి శాఖీయ దశ వరకు ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల ఉధృతి కూడా పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న అపరాల పంటల్లో శనగ అనేది యాసంగిలో ముఖ్యమైన అపరాల పంట. మన రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతూ వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం రైతు పొలాల్లో ఈ పంట పూత దశ నుంచి శాఖీయ దశలో వివిధ దశల్లో పంట ఉన్నది. ముఖ్యంగా అక్టోబర్ చివరిలో విత్తుకున్న పంట పూత దశలో ఉన్నది. నవంబర్ చివరిలో విత్తిన పంట శాఖీయ దశలో ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా శనగ పంట లేత దశలో రబ్బరు పురుగు ఆశించి ఉన్నది. ఈ రబ్బరు పురుగు ఆశించడం వల్ల ముఖ్యంగా ఈ పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి గోకి తినడం వల్ల పత్రహరితం కోల్పోయి పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు పంటలో ఆకులన్నీ తిని వేయడం వల్ల కేవలం మొదలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ముఖ్యంగా ఈ రబ్బరు పురుగును తొందరగా తొలి దశలో నివారించుకున్నట్లయితే మొక్కలు పెరిగే అవకాశం ఉంది. దీని నివారణ కోసం గాను నోవాలిరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా లార్విన్ థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఉధృతిని బట్టి 2 నుంచి 3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇక పూత దశలో మనకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు లేత చిగుళ్లపైన, తర్వాత పూ మొగ్గలపైన, మొక్కల చివర్లో పసుపు రంగు గుడ్లు ఏకాంతంగా అంటే ఒక్కటిగా ఒంటరిగా గుడ్లను పెడుతూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు ద్వారా పెట్టబడిన గుడ్ల నుంచి నార పురుగులు బయటకు వచ్చి అవి లేత పిందెలను తర్వాత పూ మొగ్గలను ఆశించి వీటిని తల లోపలికి పెట్టి శరీర భాగం బయట పెట్టి లోపల ఉన్న కాయల గింజలను గుల్ల చేస్తూ ఉంటాయి. కాబట్టి శనగపచ్చ పురుగు ఉధృతిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణ కోసం గాను స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా క్లోరాంత్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. ఇక శనగ పంటలో గమనించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఏంటంటే నీటి యాజమాన్యం. ముఖ్యంగా శనగ అనేది మిగులు తేమతో మంచు ఆధారంగా పండే పంట. కానీ ఎప్పుడైనా బెట్ట పరిస్థితుల్లో మనము తేలికపాటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శనగలో అధిక దిగుబడులు సాధించాలంటే శాఖీయ దశలో అంటే విత్తిన 20 రోజుల తర్వాత మొక్కలు ఎప్పుడైతే శాఖలు విచ్చుకుంటాయో ఆ సమయంలో మనం ఒక తేలికపాటి తడి స్ప్రింక్లర్ ద్వారా కానీ లేదంటే తక్కువ మోతాదులో నీరు పెట్టి చూసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరిగి శాఖలు ఎక్కువగా పెరిగి ఎక్కువ కాయలు వచ్చి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత కాయ దశలో కూడా ఒక తేలికపాటి తడి ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నీటి యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనకు పూత కాయ దశలో మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట నుంచి పంటను కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.
నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 20 నుంచి 60 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొదలు కుళ్ళు తెగులు, లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో సమయానుకూలంగానే రైతులు విత్తుకున్నారు. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజకట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా పొగాకు లద్దె పురుగు, మొదలుకుళ్ళు తెగులు వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది. వేరుశెనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ పురుగు ఆకులపై పత్రహరితాన్ని తినివేసి కేవలం ఈనెలను మాత్రమే మిగిలిస్తుంది. ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టిపెళ్లల కింద దాగి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర్ర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు మొక్కలు 30 నుంచి 40 ఉండేలా విత్తుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8 నుండి 10 పక్షి స్థావరాలు అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు 1 ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల ఉధృతి అధికంగా ఉంటే విషపు ఎర తయారు చేసుకోవాలి. ఇందుకోసం 5 కిలోల వరితవుడు, 1/2 కిలో బెల్లం, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి సాయంత్రం వేళలో పొలంలో సమానంగా చల్లుకోవాలి. వేరుశెనగలో ప్రస్తుతం మొదలు కుళ్ళు తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత నేలకు ఆనుకొని కాండం పైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. విత్తన శుద్ధి చెయ్యని పరిస్థితుల్లో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేలను తడపాలి. నిత్యావసరంగా నిత్యం వాడుకలో ఉండే కూరగాయ ఉల్లి. ప్రధానంగా కర్నూలు జిల్లా దీని సాగుకు పెట్టింది పేరు. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మహబూబ్ నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్నా కర్నూలు జిల్లాలో అధికంగా ఉల్లి సాగవుతోంది. ప్రస్తుతం పైరు ఎదుగుదల దశ నుండి గడ్డ ఊరే వరకు వివిధ దశల్లో ఉంది. ఉల్లి సేంద్రియ ఎరువులకు బాగా స్పందిస్తుంది. ఈ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే మనం అందించే ఎరువులు, నీటి యాజమాన్యం చాలా కీలకం. మరి ఏ సమయంలో వాటిని అందించాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లి పంటకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాలు అనుకూలంగా ఉన్నా రబీ పంటలో అధిక దిగుబడి వస్తుంది. గడ్డ నాణ్యత అధికంగా ఉంటుంది. రబీ ఉల్లిని నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు నాటుతారు. నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల పంట కాలంలో ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల వరకు మన రైతులు దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉల్లి నారు నాటగా నారు పోయటం ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రస్తుతం వేసవి పంటగా ప్రధాన పొలంలో నాట్లు వేయడానికి రైతాంగం సన్నద్ధమవుతున్నారు. ఈ పంట ఏప్రిల్ నెల వరకు కొనసాగుతుంది. ఉల్లి దిగుబడులను సేంద్రియ ఎరువులు ప్రభావితం చేయగలదు. అందుకే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేస్తే గడ్డ బాగా ఊరి మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 నుండి 32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజనితో పాటు పొటాష్ని 2 దఫాలుగా అంటే నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. దీంతో గడ్డ బాగా ఊరుతుంది.
రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజోస్పైరిల్లం లేదా ఫాస్ఫోబాక్టీరియం 2 కిలోలు 1 ఎకరా చొప్పున వాడితే మంచి దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుంది. 1 హెక్టారుకు 20 నుండి 25 కిలోల సల్ఫర్ను ఆఖరి దుక్కిలో వేస్తే గడ్డ గాఢత పెరుగుతుంది. ఉల్లి సాగులో మనం చేపట్టే పోషక యాజమాన్యంతో పాటు అందించే నీటి తడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నాటిన 60 రోజుల వరకు 12 నుండి 15 రోజుల వ్యవధిలో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6 నుండి 7 రోజుల వ్యవధిలో 7-8 తడులను అందించాలి. కోతకు 15 రోజుల ముందు నీరు కట్టుట ఆపాలి. తేలికపాటి నేలల్లో నీటి తడులను ఎక్కువగా ఇవ్వాలి.